దేశంలో మైక్రో ఇరిగేషన్ వ్యవస్థకు పునాది వేసిన టాస్క్ ఫోర్స్ అధ్యక్షుడు ప్రియతమ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాటిన బీజమే నేడు దేశవ్యాప్తంగా విస్తరించి ఉన్న మైక్రో ఇరిగేషన్ ఉద్యమానికి మూలాధారమైంది. ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది భారత జాతీయ పక్షి నాట్యమయూరి నెమలి కిలకిల రావాలతో, జాతీయ జంతువు పులి గాండ్రింపుతో అటవీ శాఖ శకటం. సమృద్ధమైన అటవీ సంపద, విస్తారమైన సముద్ర తీర రేఖ, విభిన్న జీవ వైవిధ్యంతో ప్రకృతి పరంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అపూర్వమైన స్థానం కలిగి ఉంది. అడవులను అభివృద్ధి చేయటం, నీటి వనరులను సంరక్షించడం, వన్యప్రాణులను రక్షించడం, జీవ వైవిధ్యాన్ని కాపాడటం ద్వారా సురక్షితమైన సుస్థిరమైన ప్రకృతిహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ను తీర్చిదిద్దే లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తోంది. ఈ సమగ్ర దృష్టిలో పచ్చదనం, నీటి భద్రత, జీవ వైవిధ్యమే ప్రాధాన్యంగా నడుస్తోంది అటవీ శాఖ. అదిగో ఇప్పుడు మన ముందుకు కదిలి వస్తోంది వ్యవసాయ శాఖ శకటం. రైతుల ఆదాయాన్ని పెంచడం, వారి జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, ఆహార భద్రతను కల్పించడం మరియు వాతావరణ మార్పులకు తట్టుకునే వ్యవసాయ పద్ధతులను ప్రోత్సహించడమే లక్ష్యంగా రైతు వ్యవసాయ సాంకేతికత ఫార్మర్ అగ్రిటెక్ ను కూటమి ప్రభుత్వం ప్రోత్సహిస్తుంది. వికసిత్ భారత్ 2047 దార్శనికతకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూపొందించిన